ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అంతేకాదండి, నిన్నటి నుండి క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఒక 2 రోజులు మాత్రమే మనకు క్రిస్మస్కి టైం ఉంది కాబట్టి మీ అందరికీ మరి క్రిస్మస్ సీజన్ యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు మన వాక్య ధ్యానం కొరకు కీర్తన గ్రంథం 68వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, ప్రభు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారాన్ని భరిస్తూ ఉన్నాడు, మాకు రక్షణకర్త మా దేవుడే అని ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు జీవితంలో తనకెదురైన అన్ని పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా తన భారం అంతా మోస్తూ దావీదును సంరక్షించాడు, ఆ విషయం అంతా ఎరిగినటువంటి దావీదు చక్కగా తన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అనుదినము, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిదినము అనుదినము ఆయన మా భారం భరించుతున్నాడు, మా రక్షణకర్త నా దేవుడే అని చెప్పి చక్కగా తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వచనం కూడా మనం గమనించినట్లయితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనని చెప్పని ఇక్కడ కూడా కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరి మీదో మన భారాన్ని మోపితే ఆ భారాన్ని మనుషులు ఎవరు తీర్చలేరండి ఆ భారాన్ని. కానీ మనం ఉన్న భారం ఏదైనా సరే ఆ భారాన్ని మన ప్రభువు మీద మోపగలిగినట్లయితే తప్పకుండా ఆయన మన భారాన్ని భరించి మన భారాన్ని ఆయన తీర్చే దేవుడు. ఎంతవరకు తీరుస్తాడు ఈ భారము, ఎన్ని రోజులు తీరుస్తాడని మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం చదివితే, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నేను ఎత్తుకొనొచ్చు రక్షించేవాడను నేనే. ఎప్పటి వరకు చూస్తాడంటే, తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది మొదలు ఆయన మన భారాన్ని భరిస్తూ మరి ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరవే వరకు కూడా ఆయన మనం ఎత్తుకుంటూ ఆదరిస్తాడంట. ఒక చంటి పిల్లని తన తల్లి ఏ విధంగా ఎత్తుకొని ఆదరిస్తూ భరిస్తూ ఉంటుందో ఆ విధంగా దేవుడు మనల్ని ముదిమి వచ్చే వరకు, తల వెంట నెరవే వరకు ఆయన విధంగా అనుదినము మన భారాన్ని భరించే దేవుడని. అందుకే 3వ వచనం చెప్తాడు, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకపెట్టుకుని వారులారా, నా మాట ఆలకించుడని చెప్తున్నాడు. గర్భంలో పుట్టింది, గర్భంలో నుంచి బయటకు వచ్చింది మొదలు మరి వృద్ధులు అయ్యే వరకు, మన ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకొని మనల్ని ఆదరించే దేవుడు, అనుదినం మన భారాన్ని భరించే దేవుడు. ఎందుకు ఈ విధంగా ఆయన మన భారాన్ని మోయగలుగుతున్నాడు అనుదినము అని మనం గమనించినట్లయితే, మనం లోకంలో జీవిస్తున్నాం, రక్త మాంసాల్లో ఉంటున్నాం, ఎన్నో పొరపాట్లు మనం చేస్తూ ఉంటాము, ఎన్నో అవిధేయతలు మనలో ఉంటాయి. కానీ మరి ఎందుకు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి మరి దినదినము మన భారాన్ని ఎందుకు మోస్తున్నాడు అని మనం గమనించినట్లయితే, విలాప వాక్యం 23వ వచనంలో చదువుకున్నాము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. ఎందుకు మనల్ని ఈ విధంగా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడంటే, ఆయనకి దినదినము నూతనమైన వాత్సల్యత పుడుతుందంట మనందరి మీద. లేకపోతే ఆ వాత్సల్యత ఆయనకి ప్రతిదినము కలగకపోతే, మన అవిధేయతలను బట్టి మన ప్రభు చూస్తే నిలబట్టడానికి మనం ఎవ్వరం కూడా అర్హులం కాదు ప్రియులారా. కానీ మనం ప్రభు సన్నిధికి వెళ్ళి తండ్రి అని మనం పిలవగలుగుతున్నామంటే, అనుదినము ఆయనకి నీ ఎడల నా ఎడల కలుగుతున్న నూతనమైన వాత్సల్యతను బట్టి మాత్రమే మనం ఇంతవరకు నశించిపోకుండా ప్రభు కృపకు పాత్రులుగా జీవించగలుగుతున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో ధైర్యంగా కృపాసని వద్దకు వెళదాము. ఈ దినము ప్రభువుకు నీ ఎడల నా ఎడలకైన నూతనమైన వాత్సల్యతను బట్టి మరి ఒకసారి ప్రభు పాదాలు పెట్టుకొని బ్రతిమాలుకుందాము. ఆయన మా భారాన్ని భరించుచున్నాడని చెప్పి కీర్తనకారుడు చెప్పినట్టుగా ఆయన మాకు రక్షణకర్త అంటున్నాడు. కాబట్టి మనం కూడా మన దేవుని రక్షణకర్తగా చేసుకుందాం. ఈ ఉదయకాలం మనకున్న భారం ఏదైనా సరే, ప్రభువా నా భారాన్ని భరించేవాడు నీవే, నా భారాన్ని తీర్చేవాడు నీవేనని
ప్రభు హస్తాలకు మన భారాన్ని అప్పగించుకొని ప్రభు కృపలో బలపడి ముందుకు సాగిపోదాము. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా రాజా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వెళ్ళిన వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మా ప్రియులందరిని బట్టి సరిలో ప్రార్థిస్తున్నాను. మా బ్రతుకులో మీరు అనుగ్రహించే నూతనమైన దినాన్ని బట్టి నీకు వందనాలు. ఈ దినమంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభు. అనుదినము మా భారాన్ని భరించిన దేవుడు కాబట్టి ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ధైర్యంగా నీ కృపాసన యొద్దకు మేము వస్తున్నాం ప్రభా. ఈ దినం మా భారాలన్నీ మీరు భరించండి. మీ ఆలోచించప్పుడు మమ్మల్ని నడిపించండి ప్రభా. మీరే మా భారాన్ని మోసి మాకు కావలసినటువంటి ప్రభా విడుదల, నెమ్మది, ఆనందం, సంతోషం కలుగు చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైనా బలహీనులుగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. సమస్యల్లో ఉంటే విడిపించండి ప్రభా. రకరకాల భారాలు మోస్తూ మొయిలాక ఇబ్బంది పడుతున్న వారికి నీ దయతో కనికరించి వారి భారాన్ని తేలిక చేయండి అయ్యా. ఈ దినం ప్రభా విద్యాభ్యాసం చదువుకునే బిడ్డలు ప్రభా స్కూళ్ళకు, కాలేజీలకు వెళుతూ వస్తుండగా నీ కృప తోడుగొంచండి. ఏ దుష్టుడి కన్ను బిడ్డల మీద పడకుండా నీ కాపుదల దయచేయండి. బలహీనలుగా ఉన్న వారందరినీ ముట్టండి, స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. సమాధానం లేని వారికి సమాధానం దయచేయమని ఈ దినమంతా నీ కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచి ముందుగా మీరు నడిపించమని యేసయ్య శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనకందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.